మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రైజ్ ద లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనము. నీ హృదయం మీద నన్ను నామక్షారముగా ఉంచుము, నీ భుజమునకు నామక్షారముగా నన్ను ఉంచుము. దేవుని అడుగుతున్నటువంటి మాటలు సులమితి. మీ హృదయం మీద నామక్షారముగా నన్ను ఉంచుము, మీ హృదయం మీద నన్ను భద్రము చేసుకోండి, మీ హృదయం మీద ముద్రించుకోండి, నన్ను నామక్షారముగా ముద్రించుకోవాలి. మీ భుజమునకు నామక్షారముగా నన్ను ఉంచుము. ఎడబాపు వద్దు, ప్రేమిస్తున్నటువంటిదిగా కనిపిస్తూ ఉన్నది. తన ప్రియుని ఎంతో ప్రేమిస్తూ ఉన్నది. తన ప్రియుని విడిచిపెట్టలేనటువంటి జీవితము. ఆ ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. సులమితి అనగా సంఘము. కాబట్టి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ప్రేమ ఎంతగానో తన ప్రియుని ప్రేమిస్తున్నటువంటిదిగా కనిపిస్తూ ఉన్నది. పరమగీతంలో 8వ అధ్యాయం 5వ వచనంలో తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో వచ్చినది ఎవరి? తన ప్రియుని మీద ఆనుకొని ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు అని ఆనుకొని జీవిస్తూ ఉన్నది. తన ప్రేమను చూపిస్తూ ఉన్నది. తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నది. ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నది. నీ హృదయం మీద నన్ను నామక్షారముగా ఉంచుము, నామక్షారముగా ఉంచుము. నీ భుజమునకు నామక్షారముగా నన్ను ఉంచుము. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. ప్రేమ మరణమంతా బలమైనటువంటిది. అరణ్య మార్గములో ప్రయాణం చేస్తున్నటువంటి జంటగా మనము చూస్తూ ఉన్నాం. తన ప్రియునితో ప్రేమలో ఉన్నటువంటి జీవితము చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించాలి, ప్రేమించాలి. సంఘముగా ఆయన శిరస్సు కలిగినటువంటి దేవుణ్ణి ప్రేమించాలి. అరణ్య మార్గము అనగా శాపము, శ్రమలు కలిగినటువంటి మార్గము. ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరములు ఎంతో భయంకరమైనటువంటి జీవితంను అనుభవించినటువంటి వారుగా ఉన్నారు. అరణ్య మార్గములు, ఆ అరణ్య మార్గము ఎంతో భయంకరమైనటువంటిదిగా, శ్రమలు కలిగినటువంటిదిగా ఉన్నటువంటి ఆ అరణ్య మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నారు జంట. తన ప్రియునితో సులమితి ప్రయాణం చేస్తూ ఉన్నది. ఆనుకొని జీవిస్తూ ఉన్నది ప్రేమలో. ఎక్కడైతే శ్రమలు ఉన్నాయో అక్కడ ఆ అరణ్యములో ప్రేమ ద్వారాగా పొందుకుంటూ వచ్చింది. కోల్పోయినటువంటి ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితము ఇక్కడ మనము తిరిగి సమకూర్చుకోవడం అనేది చూస్తున్నాం. పరోక్షముగా చెప్పబడినటువంటి మాటలు ఇజ్రాయేల్ ప్రజల గురించి. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యములో దేవుని మాట వినలేనటువంటి విధానాన్ని బట్టి శ్రమలు అనుభవిస్తూ వచ్చినారు. అదే అరణ్య మార్గములో సులమితి తన ప్రియుణ్ణి వెతుక్కుంటూ ప్రేమిస్తున్నటువంటిదిగా కనిపిస్తూ ఉన్నది. దేవుని కనుగొన్నటువంటి బిడ్డగా ఉంటుంది. దేవుని వెతికేటువంటి బిడ్డగా ఉంటుంది. దేవునితో సహవాసం చేసేటువంటి బిడ్డగా, దేవునితో ప్రేమలో ఉన్నటువంటి బిడ్డగా కనిపిస్తూ ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా సులమితి వలె మనము దేవుని ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. దేవుని కనపరిచేటువంటి వారముగా ఉండాలి. దేవుని మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ వచ్చినాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు అనగా మనలను ప్రేమిస్తూ వచ్చినాడు. తన బిడ్డలను ప్రేమిస్తూ వచ్చినాడు. తన బిడ్డలపైన శాశ్వతమైనటువంటి కృప చూపిస్తూ వచ్చినాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించుచున్నాను గనక విడవక మీ ఎడల కృప చూపుచున్నాను. విడవటలేదు. విడవలేనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ, ఆగాపై ప్రేమ, ఎంతో ప్రేమించినటువంటి జీవితము మనము చూస్తూ ఉన్నాం. మనకు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ప్రేమ పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు తెలుసుకొనుటకు అని రాయబడినటువంటి మాట. మనకు తెలియదు ఆయన ప్రేమ పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పు మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఆయనతో సహవాసం చేసినప్పుడు.
తన ప్రేమ ఎంత దృఢంగా బలపరుచుకుంటుందనంటే, అందుకనే మనకు రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపువాడు ఎవడు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? ఆ మాట జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ సులమితి. ఈ ప్రేమ ఎంతో బలమైనటువంటిదిగా కనిపిస్తూ ఉన్నది, మరణము కంటే బలమైనటువంటిదిగా కనిపిస్తూ ఉన్నది. క్రీస్తు ప్రేమతో మనల్ని ఎడబాపువాడు ఎవడు? మన ప్రేమ అలాగా భుజమునకు నామక్షరముగా నన్నుంచుము. ఎడబాపవద్దు నన్ను ఎడబాపవద్దు. నామక్షరముగా నన్ను గుర్తించు, ముద్రించు మీ హృదయం మీద. తన ప్రేమను బలవంతము చేస్తుంది. తన ప్రేమను అలాగా దేవునితో పెనవేసుకోవటానికి, దేవునితో ఉండటానికి, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నది. కాబట్టి మనము కూడా ఈ ఉదయకాల సమయంలో ఆయన ప్రేమను కనుగొనాలి, ఆయన జీవమును కనుగొనాలి, ఆయనను వెతకాలి. ఆయన వెతికినటువంటి జీవితము, ఆయన ప్రేమను కనుగొన్నటువంటి జీవితము. అందుకే అపొస్తలుడు పౌలు ఏమంటాడంటే, 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో, నేను ప్రేమ లేనివాడనైతే వ్యర్థులను అని అంటాడు. నాకు తలంతులు ఉన్నా, భాషలు చెప్పే వరాలు ఉన్నా, అనేకమైనటువంటి నాకు తెలిసిన, కానీ ప్రేమ లేని వాడనైతే వ్యర్థులను. అన్నిటికంటే ప్రేమే శ్రేష్టమైనటువంటిది. నేటి దినాలలో ప్రేమ చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం. సంఘములో దేవుడు ప్రేమించేటువంటిదిగా అరుదుగా చూస్తూ ఉన్నాం. కుటుంబ దాంపత్య జీవితములలో ప్రేమను అరుదుగా చూస్తూ ఉన్నాం. ప్రేమ చల్లారిపోయినటువంటి ప్రేమగా, కోల్పోయితివి మొదటి ప్రేమను అని అంటాడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో. నీ మొదటి ప్రేమను నువ్వు విడిచిపెడితివి. చూడండి ఎంత భయంకరమైనటువంటి మాట. మనము దేవుని ప్రేమించిందాము అని చెప్పుకుంటూ మనము చల్లారిపోయినటువంటి జీవితముగా ఉన్నాం. అంత్య దినాలలో అనేక మంది జీవితాల్లో ప్రేమ చల్లారిపోయినటువంటిదిగా, మొదటి ప్రేమను కోల్పోయినటువంటి వారముగా జీవిస్తూ ఉన్నాం. జీవించుచున్నామని ప్రేయర్ మాత్రమే ఉన్నది కానీ మృతముతో జీవిస్తూ ఉన్నాం. దేవుని ప్రేమించలేనటువంటి వారముగా ఉన్నాం. దేవుని వెతకలేనటువంటి వారముగా ఉన్నాం. దేవుని కనుగొనలేనటువంటి వారముగా ఉన్నాం. దేవునితో సహవాసము, దేవునిలో ప్రేమలో వృద్ధి చెందలేకపోతూ ఉన్నాం. కారణము మనము ఈ లోకంలో జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి, బ్రతుకుతున్నటువంటి బ్రతుకును బట్టి మనము దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని ఎడల 1000 తరముల వరకు నా కరుణ మీ మీద ఉంటుంది అని నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనము మనం చూస్తాం. దేవుని ప్రేమించలేనటువంటి వారముగా ఉంటున్నాము. దేవుని ఆజ్ఞలు ప్రేమించలేనటువంటి వారముగా ఉంటున్నాము. ఆయన కరుణ మన జీవితంలో కనిపించలేదుగా, ఆయన ప్రేమను పొందుకోలేనటువంటి వారముగా జీవిస్తూ ఉన్నాం. అందుకని నేను ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడను. ఆయన ప్రేమాస్వరూపి. నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించినానో మీరును ఒకరిని ఒకరు ప్రేమించాలి. నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాము. పొరుగు వారిని ప్రేమించలేనటువంటి వారము కనిపించలేనటువంటి దేవుని ఏ విధంగా ప్రేమిస్తూ ఉంటాం? ప్రేమించలేము. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన ప్రేమలో మనము మరింత బలపడటానికి సులమితి ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను వెల్లడి చేయిస్తూ ఉండగా మనం ఇంకా పాపంలో ఉండగానే మన కొరకు చనిపోతూ వచ్చినాడు. ఎంత ప్రేమ అండి! యగాపై ప్రేమ. ఎంతో ప్రేమిస్తూ వచ్చాడు. మనం ప్రేమించి మన కొరకు రక్తమును చిందించి మన కొరకు, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు ఆ కలవరి శిలువలో తల్లకు మెల్లికిరటి మరిచేతులు అరికాల్లో మేకలు కొట్టించుకున్నాడు. బొచ్చు కత్తిరించి గొర్రెపిల్ల వలె మౌనంగా ఉంటూ వచ్చినాడు. ఇలాంటి ప్రేమను మనము ఎలాగా అర్థం చేసుకోకుండా ఉంటామండి? అర్థం చేసుకోవాలి ఆయన ప్రేమను. ఆయన ఆదాము గారి ద్వారాగా రక్త మాంసములు, ఆ మాంసముల నుంచి మాంసము ముద్దగా ప్రభుని యేసుక్రీస్తు వారు వస్తూ వచ్చినాడు.
ఎంత తగ్గించుకున్నాడు, ఆయన ప్రేమ ఎంత చూపిస్తూ వచ్చినాడు. మానవాళి కొరకు, సంఘము కొరకు ఎంతగానో చూపిస్తూ వచ్చినాడు. అలాగా సులోమితి అర్థం చేసుకొని, నా ప్రియునితో నేను ఆడుకొని ఉంటాను, ఈ లోకం నాకు అక్కర్లేదు, ఈ లోకంలో ఉన్నటువంటిది నాకు ఏది అక్కర్లేదు, ఆయనతోనే సహవాసం చేస్తాను, ఆయననే ఆడుకొని ఉంటాను, ఆయన ప్రేమలో ఉన్నటువంటి దానిగా ఉంటాను. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదుడు, అతడు నా నామమును ఘనపరుస్తున్నాడు కాబట్టి నేను అతన్ని ఘనపరిచేదుడు. చూడండి, దేవుని ప్రేమించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని హెచ్చించాలి, దేవుని పూజించాలి, దేవుని ఆరాధించాలి. ఇక్కడ సులోమితి ఆరాధన చేస్తున్నటువంటిదిగా ఉన్నది. సులోమితి దేవుని మహిమపరుస్తున్నటువంటిదిగా ఉన్నది. సులోమితి దేవుని ప్రేమలో ఎంతో బలము కలిగినటువంటిదిగా కనిపిస్తూ ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమలో అంచెలంచెలుగా ఎదిగేటువంటి వారముగా ఉండాలి. మనకు తెలిసినటువంటి ప్రేమ కాదండి, పక్షపాతము కలిగినటువంటి ప్రేమ కాదు. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. అలాంటి ప్రేమతో ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. మనకు తెలిసినటువంటి ప్రేమ కాదు, మనకు తెలిసినటువంటి ప్రేమ పక్షపాతము చూపించేటువంటి ప్రేమ. ఆయన ప్రేమ కల్మషము లేనటువంటిది, మచ్చ డాగు కలంకములు లేనటువంటిది. అలాంటి ప్రేమతో ప్రేమించాలి. సంఘములో ఉన్నటువంటి మనము సంఘముగా ఆయనను ప్రేమించేటువంటి విషయములలో చాలా నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థముగా ఉండాలి. ఆయన ప్రేమను కనుగొనేటువంటి వారముగా ఉండాలి, రుచి చూచేటువంటి వారముగా ఉండాలి, వెతికేటువంటి వారముగా ఉండాలి. శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ వచ్చినాడు. ఇంకా నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా దేవుని ప్రేమ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నావా? ఈరోజు దేవుని ప్రేమ దగ్గరికి రావాలని దేవుడు ప్రేమగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ తెలుసుకోవాలని, ఆయన ప్రేమలో వృద్ధి చెందాలని, ఆయన ప్రేమలో నిలవబడాలని, ఆయన ప్రేమలో ఆనుకొని జీవించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో సులోమితి, మీ హృదయం మీద నామక్షరముగా నన్ను ఉండనిమ్ము, ముద్ర వేయి, ఇక తొలగిపోకుండా ముద్ర, మీ భుజము మీద నన్ను నామక్షరముగా నన్ను ఉంచుము, ఎడబాపవద్దు. చూడండి ఎంత మంచి మాటలండి. అలాగా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా ఎడబాపకుండా ఉండలాగున దేవుని ప్రేమలో ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఉండులాగున దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మిమ్మల్ని ఎంతో ప్రేమించమని సెలవిస్తూ వచ్చిన ప్రభు, అవును తండ్రి, మీ ప్రేమను రుచి లేనటువంటి వారముగా, మీ ప్రేమను కనుగొనలేనటువంటి వారముగా, మీ ప్రేమను వెతకలేనటువంటి వారముగా, మీ ప్రేమలో ప్రభువా వృద్ధి చెందలేనటువంటి వారముగా జీవిస్తూ ఉన్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి, కనికరించండి ప్రభా. మీతో సహవాసము, ప్రేమలో వృద్ధి చెందటానికి ప్రభా, మీతో నిత్యము ప్రభా ఉండటానికి, ప్రేమలో వృద్ధి చెందటానికి సహాయం చేయ ప్రభా. బ్రతుకు కాలమంతయు మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలు గైకొనేటడానికి మాకు మనసును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సులోమితి ఏ విధంగా ప్రభా తన యొక్క జీవితము మీకు సమర్పించుకుందో, మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చిందో, అలాగే మిమ్మల్ని కూడా ప్రభా నిత్యము ప్రభా మిమ్మల్ని ఆరాధించి గణపరిచే వారముగా మమ్మల్ని కూడా సిద్ధపరిచి నడుపుతురామని ప్రార్థన చేస్తూ, నేను ఆ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.